నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి వాళ్ళు ఇక్కడ మీరు ఈ ప్లకార్డ్ పట్టుకోవడం ఏంటి, ధర్నా చేయడం ఏంటి, అసలు ఏంటి ఇంత బయటకు వచ్చి మీరు ఇక్కడ ఇన్ని గంటల నుంచి ఉండడం? మీకు తెలుసు కదా మేడం, గత 3 రోజుల నుంచి ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో. ఒకరు వచ్చేసి వాళ్ళు ఏదో భూ కబ్జాలు, వాళ్ళ ఇష్యూస్ ఉంటే ఏమన్నా ఉంటే ఆ రాజకీయ పార్టీలు, ఒక పార్టీ అని కాదు 3 పార్టీలు, మీరేమన్నా ఉంటే బయట పెట్టుకోవాలి. అలాంటిది వచ్చేసి ఒక పార్టీ, ఒక నాయకుడు వచ్చేసి తడిబట్టలతోని టెంపుల్లోకి వెళ్ళిపోయిండు. అతను వెళ్ళిపోయిందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్టీ నాయకుడు వెళ్ళిపోయిండు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయింది కదా అనేది అంత అపవిత్రం అయిందని చెప్పేసి నిన్న ఒక పార్టీ వాళ్ళు వచ్చేసి పసుపు నీళ్ళతో వాళ్ళు వచ్చిళ్ళు. బీజేపీ పార్టీ పేరు ఎందుకు అండి? ఇప్పుడు అన్ని ఏ పార్టీ ఉన్నా అలాంటివే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం భక్తులము ఎందుకు వస్తామండి? ఒక ప్రశాంతత, ఒక భక్తి భావంతో వస్తాము. నిన్న మొన్న 3 రోజుల నుంచి భక్తులు అసలు భక్తి భావం లేదు, భయభ్రాంతులకు లోనైపోయారు. భక్తులు మామూలుగా సామాన్య భక్తులు వచ్చేసి ఈ రోజు చూడండి ఎంతో మంది భక్తులు ఉన్నారు. శుక్రవారం రోజు అమ్మవారికి మనం మన ఇలవేల్పు, తెలంగాణకు భద్రకాళి అమ్మవారు అనేవాళ్ళు ఇలవేల్పు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. నేను ఇక్కడ కూర్చొని ఈ రోజు ఒక 1 అవర్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి ఒక 10,000-15,000 మంది భక్తులు వెళ్ళడం చూసానండి. ఇంతమంది వచ్చే భక్తులను మన పక్కన రాష్ట్రాల నుంచి కూడా వరంగల్కి టూర్ వచ్చినప్పుడు కూడా భద్రకాళి అమ్మవారిని కంపల్సరీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటిది ఇక్కడ ఇంత పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ రాజకీయ నాయకులు ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. మీరు రాజకీయం చేసుకోండి, మీ నిరసనలు మీరేమన్నా ఉంటే దేవుని దగ్గర వద్దు. భక్తి భావంతో వచ్చే మాలాంటి సామాన్యుల భక్తులకు మాకు ఇబ్బందికరంగా ఉంది. మన భద్రకాళి దేవతది పవిత్రతను దెబ్బతీయకండి. మీరు రాజకీయం చేసుకోండి, మిమ్మల్ని రాజకీయం చేసుకోవద్దని ఎవరు అనట్లేదు. ఇదేంటంటే నేను కూడా నాకు ఈ విధంగా చేయడం నాకు నచ్చలేదు. నేను అందుకని ఒక మౌనంగా నిరసన, సామాన్యంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ కూడా ఏమి చేయకుండా ఒక ఫ్లక్కార్డ్ పట్టుకొని ఒక సైడ్ కూర్చొని ఒక నిరసన చెప్తుండండి. సపోర్ట్ చేశారా పోలీసు వాళ్ళు? ఎవరన్నా లేవండి ఇక్కడ వద్దు అనేసి అన్నారా? నన్ను ఏ పోలీసు వాళ్ళు ఏమన్నా దూరం నుంచి మీ వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ గానే చూసిండ్రు. అంటే నన్ను ఏ ఒక్క మనిషి కూడా నన్ను ఎందుకు ఉన్నాయి, నన్ను కనీసం లే అని కూడా ఎవరు అనలేదండి. భక్తులు కూడా చూస్తున్నారు, మరి భక్తులు కూడా నాకు కొద్దిగా సంఘీభావం తెలుపుతున్నారు. కావాలంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి, అందరు ముందుకు రాలేకపోతున్నారు. కొంతమంది దూరం నుంచి కూడా నాకు నన్ను మంచిగా చేస్తున్నావు అంటున్నారు. కొంతమంది మరి మీరు భయపడట్లేదా? ఎందుకంటే ఇప్పుడు కొత్త అయిపోయింది, ఏదంటే కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చే వాళ్ళని తొక్కడం అనేది ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి మీరు భయపడట్లేదా? ఒక్కళ్ళే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీలాంటి వాళ్ళు అందరూ నా సపోర్ట్ ఉంది కదా అండి. నేను ఒక్కరినే కావచ్చు, ఈ రోజు నన్ను చూసి ఇంకొకరు వస్తారు. నాలాంటి వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో నాలాగా మనుషుల్లో పెట్టుకుని బయటకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సరే నేను ఒక అడుగు వేసాను, నన్ను చూసి ఇంకొక 4 వస్తారేమో, కానీ ఏదైనా పర్లేదండి. మీరు రాజకీయాలు ఏమన్నా బయట చేసుకోండి, మేము ఏమనట్లేదు. నేను ఇక్కడ ఈ ప్లకార్డ్ పెట్టింది కూడా ఏం చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే ఒక అధికారికి చెప్పడం, ఈవోకి చెప్పడం, లేకపోతే పోలీసు వాళ్ళు చెప్పొచ్చు కదా. డైరెక్ట్ ఇక్కడ కూర్చొని నిరసన డైరెక్ట్ టార్గెట్ అయిపోతారు మీరు వాళ్ళకి. ఇప్పుడు అదే మేడం, రాజకీయం ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి, ఎవరు చెప్తే పనులు అవుతాయి? చెప్పాను ఉంటాయి, దేవాదాయ శాఖలో చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్తున్నా కదా, నేను ఇప్పుడు చెప్పడం, నేను ఒక్కనే చెప్పినట్టు కాదు. నేను ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న సామాన్య భక్తులందరూ చెప్పినట్టే, భక్తుల తరపున మీ ఒక్కరు ఫైట్ చేస్తున్నారు. నేను ఒక్కనే అని కాదండి, ఇది అందరి మనసులో ఉంది. కావాలంటే కొందరు ముందుకు వస్తారు, కొందరు ముందుకు రారు. నేను ఒక ముందుకు వచ్చిన, నన్ను చూసి ఇంకొక 4 వస్తారేమో, చూద్దాం. అడిగైతే మీరేశారు, చాలా మంచి పరిణామం. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, మేము కూడా చెప్పుకుంటూ వచ్చినాం. కానీ అది ఎవరు దృష్టిలో తీసుకోకుండా రాజకీయాలు బయట చేసుకోవాల్సింది గుడి లోపల చేస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. ప్రమాణాలు చేయడం అనేది ఇప్పటి వరకు వరంగల్ చరిత్రలో అమ్మవారి దగ్గర లేదు, ఇదే మొదటిసారి. హిందువులలోనే ఇలాంటివి ఉన్నాయండి. ఇప్పుడు అదే పోయి నువ్వు మసీదులో పోయి చేయగలుగుతావా? లేదు. నువ్వు అదే చర్చికి పోయి చేయగలుగుతావా? లేదు. మన హిందువులలోనే ఇలాంటివి జరుగుతాయి. మీ రాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు గుడికి రావద్దండి, మీరు దర్శనం రండి. దర్శనం కూడా బయట వెహికల్ పెట్టుకొని లోపలికి పోయి దర్శనం చేసుకుని రండి. అంతేగాని మీరు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతారు. మాలాంటి సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంటది. మీరు రాజకీయ నాయకులు, మీరు కూడా సామాన్య మనుషులే. దేవుని దగ్గర మీకు ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ అనేది సామాన్య భక్తులు అందరం ఒకటే. దేవుని దగ్గర భక్తులం అందరం ఒకరమే. మీరు కూడా రండి. మీరు విఐపి అయితే మీకు కొంచెం విఐపిగా తీసుకెళ్తాం. అంతేగాని మీరు తడి బట్టలు తీసుకొని మాలాంటి సామాన్య భక్తులకు భయభ్రాంతి ఎలా చూడొచ్చు? ఒక మీరు అన్నమాటే, ఇటు పార్టీ వాళ్ళు ప్రమాణం చేస్తాను వస్తున్నారు, అటు పార్టీ వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాల్లో ఎవరి ప్రమాణం నిజం అనుకోవాలి? మనకు కావాల్సింది సాక్ష్యాలు కదా. మరి ఆ సాక్ష్యాలు బయట పెడుతుంటే బాగుండేది కదా మేడం. మనకు అది అవసరం లేదండి. మీరు కొట్టుక సావుల్లి, కానీ మాకు గుడి రావద్దు. మీరు ఏమన్నా ఉంటే మీరు ఒక ఖాళీ గ్రౌండ్ తీసుకొని కొట్టుకోండి. లేకుంటే మీకు పార్టీ ఆఫీసులు ఉన్నాయి, మీకు ఇళ్ళు ఉన్నాయి, మీ ఇళ్లలో ధర్నా చేసుకోండి. ఏది ఉన్నా కూడా మీరు చేసుకోండి, మిమ్మల్ని అర్థమట్లేదు. కానీ మాకు సామాన్య భక్తులు వచ్చేది, మా భద్రకాళి పవిత్రతకు దెబ్బతీసే విధంగా మీరు రాకండి.